సువాసన చేత ఆశ్చర్యంగా వెలస్తున్నటువంటి యవ్వన దశ అనే ఒక వికాసం కలిగి ఉండి వాడనటువంటి దేహం కలిగిన దానా అని అర్థం. ఇక్కడ ఒక యవ్వన దశకి వచ్చిన తర్వాత మన శరీరంలో మనకి తెలియకుండానే ఒక సుగంధం అనేటువంటిది వస్తుంది. అంటే నువ్వు ఈ యవ్వన దశని పొంది ఉన్నావు అనటానికి గుర్తది. కనుక ఈ అద్భుతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆమోద అద్భుతశాలి యవ్వన దశ అన్నాడు. ఈ సువాసన చేత ఆశ్చర్యకరంగా వెలసి ఉన్నటువంటిని యవ్వన దశ వ్యాకోచం అన్నాడు. ఆ యవ్వన దశ అనేటువంటి వికాసం కలిగినటువంటి దానివై అమ్లానిమత్ వాడనటువంటిది సౌందర్యామృతసేక శీతలం. సౌందర్యం అనేటువంటి అమృతం చేత తడపబడి చల్లగా ఉన్నటువంటి యవ్వనమట ఈ అమ్మవారి యవ్వనం. అంటే యవ్వన దశల్లో ఎంతో మామూలుగానే సహజంగా ఎంతో సౌందర్యవతి. ఇక యవ్వనంలో ఉంటే ఇంకెంత గొప్ప సౌందర్యవతిగా ఉంటుంది. ఏమాత్రము అందం లేనటువంటి వాళ్ళు కూడా యవ్వనంలో చాలా అందంగా కనపడతారు. హిందీలో సామెత ఉంది, జవానీ మే బందర్ బి సుందర్ లగ్తా హై అని. అంటే వయసు వచ్చినప్పుడు కోతి పిల్ల కూడా చాలా గొప్ప అందంగా కనపడుతుంది అని దాని అర్థం. ఇది మిగిలినటువంటి వాళ్ళ విషయంలో వాస్తవం అయి ఉండవచ్చు, కానీ అమ్మవారి విషయంలో మాత్రం ఇది ఒక అద్భుతమైన ఘట్టము. సహజంగానే ఎంతో సౌందర్యవతి అయిన ఆమె యవ్వన దశకి చేరేసరికి మరింత గొప్పగా మరింత విఖ్యాతిగా, ప్రపంచంలో మొత్తంలోనూ కూడా ఇటువంటి సౌందర్యం లేదు అనేటువంటి విధంగా ఈమెకి ఒక అద్భుతమైన సౌందర్యం ఇక్కడ ఉన్నది అని చెప్పి లావణ్య సూత్రార్పితం. ఈ లావణ్యము అనేటువంటి ఒక ఏమంటారు సూదీ దారం అన్నమాట. అది దారంలో గుచ్చబడినటువంటిదిగా ఉన్నటువంటిది అంటున్నాడు. అంటే లావణ్యం అనేటువంటిది కూడా దీనికి కలిసింది ఈ యవ్వనానికి. లావణ్యం అంటే ఏమిటండి అర్థము? ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి లోటు పాటు లేకుండా ఉండేటువంటి సౌందర్యాన్ని మనం లావణ్యం అంటాం. లవణం అనే శబ్దం నుంచి వచ్చినటువంటి మాట. లవణం అంటే ఏంటి? ఉప్పు కల్లు. మనకి షడ్రుచులు అంటాం కదా, తీపి చెరకు పులుపు కారము ఇట్లాంటివన్నీ కూడా. ఒక పదార్థం తీపిగా ఉంది అంటారు. ఎలా తీపిగా ఉంటుంది అది? అంటే ఈ తీపి అనేది ఎంతవరకు దానిలో ఉన్నదో అంతవరకు దానికి ఆ తీపి. అది పోయిన తర్వాత తీపి లేదు పీపి లేదు, ఉత్త పిప్పి మిగిలి ఉంటుంది దానిలో. అవునా? కాబట్టి ఏ పదార్థానికైనా సరే ఒక గొప్పదనం అనేటువంటిది కొంత సమయం దాకే ఉంటుంది, తరువాత అది పోతోంది, పిప్పిగా మిగిలిపోతున్నది. కానీ ఉప్పులో ఆ గుణం ఉండదండి. ఉప్పు మొదటి నుంచి చివరి దాకా ఒకే రకంగా ఉంటుంది. పంచదార నోట్లో వేసుకున్నారనుకోండి, ఫస్ట్ తీయగానే ఉంటుంది, తర్వాత చివరికి వచ్చేసరికి అది కొద్దిగా చప్పగా ఉంటుంది. కారం ఉందనుకోండి, ఈ కారంలో మీరు ఆ పచ్చిమిరపకాయ ఇంకోటో దాని లోపల ఉండేటువంటి గింజలన్నీ తీసేసి చేసుకున్నారనుకోండి, దాని గుణం దానికి ఉంటుంది. ఎక్కడికి పోతుంది దాని గుణం? పోదుగా. కానీ తల్లి, నీలో ఉండేటువంటి ఈ లావణ్యం అనేటువంటిది ఎప్పటికీ తరగనటువంటిది. అది లావణ్య సూత్రార్పితం ఇదం తే కోమలాంగ సుమన. ఇటువంటి ఒక మృదువైన అవయవములచే అమర్చబడిన రూపము
పూలమాల వలె ఉన్నది అంటున్నాడు. ఈమె శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగము కూడా ఒక్కొక్క భాగము ఒక అద్భుతమైనటువంటి పుష్పం లాంటిది అనుకుంటే, ఇవి అన్నీ కూడినటువంటి ఆమె యొక్క దివ్యదేహమే ఒక అద్భుతమైనటువంటి పూలమాలలాగా ఉన్నది అని చెప్పి అంటున్నాడు. ఆ అమ్మవారి యొక్క సౌందర్యం ఎటువంటిది అనంటే, ఎంతోమంది కవులు వర్ణించినటువంటి విషయం. ఆమె ముఖమే ఒక పద్మంలాగా ఉంటే, ఆ పద్మము మీద వాలాలి అని చెప్పి అనుకున్న తుమ్మెదలు ఇలా వచ్చి ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక అద్భుతమైన శోభ కనపడుతున్నది అన్నాడు. ఏమిటి ఆ తుమ్మెదలు? వాస్తవానికి ఆమె యొక్క జటాజూటమే తుమ్మెదలు.